వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు నిడివి ఉన్న సమయంలోనే మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం కార్యకర్తలందరికీ తెలిసిన వ్యక్తి. గుండుమల తిప్పేశాం ఇలాంటి ఎక్స్పర్ట్లు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యంగా రఘువీరారెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ మడకశిరలో దాదాపు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి. మంత్రులనే నిలదీసిన పరిస్థితి, ముఖ్యంగా సవాళ్ళు కూడా విసిరినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా నా అధినేత నిర్ణయం శిరోధార్యం. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, చీత్కారాలు అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒకవైపు తన గమ్యస్థానం చేరాలనే, ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా రాష్ట్రంలో ఎక్కడ నియోజకవర్గం ఏది డిసైడ్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చివరి 15 రోజుల్లో మడకశిర నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియమించినటువంటి ఎంఎస్ రాజు ఇక్కడ ప్రాంత ప్రజలు 15 రోజుల్లోనే తనని హక్కున చేర్చుకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిపించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆ 15 రోజుల్లోనే ఎంఎస్ రాజు అంటే ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆయన ఏకంగా ఎమ్మెల్యేని చేసినటువంటి ఇక్కడి ప్రాంత ప్రజల కోసం ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏం చేస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఇక్కడి ప్రాంత ప్రజల మనసును గెలుచుకోవడానికి, ఎందుకంటే వారు ఇతన్ని హక్కున చేర్చుకున్నటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు ఒకటే వినిపిస్తుంది. మాకు ఇటువంటి ఎమ్మెల్యేగా ఎప్పుడు చూడలేదు అన్నట్టు ఒకవైపు ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎంఎస్ రాజు ఏం చెప్తారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఎస్పెషల్లీ మీరు అనంతపూర్ జిల్లాలోని మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15 రోజుల నిడివి ఉన్న సమయంలోనే మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మడకశిరకు వచ్చారు. ఎలా ఉంది సార్ వారి రిసీవింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఆదరణ కావచ్చు? తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం కార్యకర్తలందరికీ తెలిసిన వ్యక్తి. మా కార్యకర్తలు ఇక్కడ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని మా కార్యకర్తలు తూచా తప్పకుండా పాటిస్తారు ఎక్కడైనా. ఉదాహరణకి 14లో అనంతపూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్మోస్ట్ సురేంద్రబాబు గారు లాస్ట్ డే నామినేషన్ వేయాల్సి వచ్చింది. కార్యకర్తలందరూ సురేంద్రబాబు గారి ఇంటి దగ్గర ఉన్నారు. అనివార్య కారణాల వల్ల లేదా సమీకరణాల రీత్యా ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాల్సి వచ్చింది. కార్యకర్తలు వెంటనే ప్రభాకర్ చౌదరి గారి నామినేషన్కి హాజరు కావడం అంటే అధినేత నిర్ణయము మా పార్టీ కార్యకర్తలకి శిరోధార్యం. ఇక్కడ కూడా మడకశిర నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18 రోజుల ముందు నాకు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది అనౌన్స్ చేయకుండా. ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ స్వాగతించడం జరిగింది. నేను మొదటి రోజు వచ్చినప్పుడే దాదాపు 10,000 మంది వచ్చి స్వాగతించి నామినేషన్కి దాదాపు 30,000 మంది నామినేషన్కి హాజరయ్యి ప్రతి గ్రామంలో కూడా పల్లెలు తిరగలేనటువంటి పరిస్థితుల్లో పంచాయతీ హెడ్ క్వార్టర్కి మాత్రమే నేను ప్రచారానికి పోవడం జరిగింది. గుండుమల తిప్పేస్వామి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీగా ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్నటువంటి తరుణంలో కార్యకర్తలందరినీ సమన్వయం చేయడం చాలా ఈజీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పటిష్టంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి నాకు పెద్ద సవాళ్ళు ఏమి ఎదురుగాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఎక్స్పెషల్ మీరైతే చెప్తున్నారు క్యాడర్ అయితే స్ట్రాంగ్గా ఉంది, తెలుగుదేశం పార్టీకి అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశం అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలామంది ఉద్దండలు మీరు చెప్పినట్టుగా గుండుమల తిప్పేశాం కావచ్చు, ఇలాంటి ఎక్స్పర్ట్లు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా రఘువీరారెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఉన్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఎంత పెద్ద ఎత్తున, ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్లో ఎమ్మెల్యేగా ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి ప్రధానంగా అసెట్ ఏమనుకుంటారు? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని రాష్ట్రం మొత్తం ప్రజలు స్వాగతించినటువంటి ఎన్నికలు ఇవి. ఇక్కడ మడకశిరలో దాదాపు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఓడిపోవాలని పనిచేసినటువంటి వాళ్ళే. కానీ ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కావాలని కోరుకున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎవరు అభ్యర్థి అనేది చూడకుండా నాకు ఓట్లేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఓట్లేసి నన్ను గెలిపించినటువంటి తరుణంలో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా మడకశిర నియోజకవర్గంలో నా పనితీరుని మెరుగుపరుస్తూ ప్రజలకు
అందుబాటులో ఉంటూ దీర్ఘకాలిక సమస్యలు మడకశిర నియోజకవర్గంలో ఉన్నట్టు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు, రెవెన్యూ సమస్యలు కావచ్చు, గ్రామాల్లో మౌలిక వసతులు కావచ్చు, అన్నిటినీ అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడి ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇష్యూస్, గతంలో ఎమ్మెల్యేలు చాలామంది ఆ వైపుగా అసలు ఆలోచన చేయనటువంటి అంశాలను మీరు నెత్తికెత్తుకున్నారు అనేది ఒకటి. ఏం చెప్తారు ఆ విషయాల్లో? అంటే ఇక్కడ రాష్ట్రానికి చివరన ఉన్నటువంటి నియోజకవర్గం, కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం, ప్రజలు అనంతపూర్ లాంటి జిల్లా కేంద్రాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు 80% ఉన్నటువంటి నియోజకవర్గం. ఇది అభివృద్ధికి నోచుకొని వెనుకబడినటువంటి ప్రాంతం. గత 14 నుంచి 19 వరకు కొంతవరకు అభివృద్ధి జరిగింది. 19 నుంచి 24 వరకు అభివృద్ధి అనే మాటకి ఇక్కడ అడ్రస్ లేకుండా పోయింది. ఆ తరుణంలో దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి భూములు ఉన్నాయి, కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్టు 2 గంటలు, నేషనల్ హైవేలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. కానీ పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గతంలో జరగలే. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి భూముల వివరాలు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఎయిర్పోర్టుకి, ఇవన్నీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, నేను తిప్పేస్వామి గారు. సో పరిశ్రమలు తీసుకురావడానికి కారణం ఇక్కడి నుంచి దాదాపు 40,000 మంది కర్ణాటక ప్రాంతం బెంగళూరులో వలస వెళ్ళి జీవిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో పక్కన ఉన్నటువంటి కర్ణాటక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇవన్నీ వివరించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో, నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో డిఫెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, టెలికాం ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా సోలార్ కావచ్చు, ఇవన్నీ కూడా సోలారు జీవో రావడం జరిగింది. మిగతా డిఫెన్స్కి భూములు కేటాయించడం జరిగింది. త్వరలో భూమి పూజ కార్యక్రమాలు, నిర్మాణాలు కూడా ఉంటాయి. పరిశ్రమలు ఇక్కడికి వస్తే ప్రజల యొక్క జీవన విధానం మారిపోతుంది. ప్రజల జీవన విధానం, ఉద్యోగ కల్పన స్థానికంగా కల్పిస్తే మడకశిర నియోజకవర్గంలో వలస వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తారనే క్రమంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 18లో భూమి కేటాయించి గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం పూర్తి చేసిన తర్వాత 19లో ప్రభుత్వం మారితే ఆ యాజమాన్యాన్ని బెదిరించినటువంటి నాయకత్వం అప్పుడు మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ఇక్కడ నాయకుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన డైరెక్ట్గా వాళ్ళది ఆ యాజమాన్యం అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి వెళ్ళి వాళ్ళతో దాదాపు 3 గంటలు మాట్లాడి, మా దగ్గర మీకు ఎటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలన్నా, రాయితీలు కావాలన్నా, అంటే వాళ్ళు ఒకవేళ భయపడలేదా మీరు ఎమ్మెల్యే అనుకోని ఉండొచ్చు. గత ఎమ్మెల్యే 5 కోట్లు డిమాండ్ చేసినాడు, ఈ ఎమ్మెల్యే ఎంత చేస్తాడని అనుకోని ఉండొచ్చు. కానీ నేను వాళ్ళకి సవినీయంగా వివరించి చెప్పడం జరిగింది. మాకు కానీ మా పార్టీ నేతలకు కానీ ₹1 అవసరం లేదు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన రాయితీల దగ్గర మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. నా నియోజకవర్గంలో నా అక్క చెల్లెలకు ఉద్యోగాలు ఒక్కటి ఇస్తే చాలు అని చెప్పేసి వాళ్ళని పిలిపించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2,000 మంది ట్రైనింగ్ దశలో ఉన్నారు. త్వరలో ప్రారంభిస్తే దాదాపు 3,000 మంది మహిళలకి ప్రత్యక్షంగా, తర్వాత పురుషులకి పరోక్షంగా 1,500 ఉద్యోగాలు ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలోనే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిపోయిన గార్మెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇతరత్ర వస్తే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ వస్తుందనే సంకల్పంతోనే ముందుకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజల యొక్క జీవన విధానం మారిపోతుంది. ఇప్పుడు మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు 3,000 మంది ఇంటి దగ్గరన్నా ఉండాలి, లేదా కూలి పనన్నా చేసుకోవాలి, లేదా కర్ణాటక వలసన్నా వెళ్ళిపోవాలి. సో ఆ నియంత్రణలో భాగంగా నేను ఈ పరిశ్రమలు ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే ఎంఎస్ రాజు చాలా యాక్టివిటీస్, ఎందుకంటే అది అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారా? ఎందుకంటే ఒకవైపు చాలా అంశాలు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ గత ఎమ్మెల్యేలని చాలా వేడుకున్నాం, అయినా కూడా ఎక్కడ మనకు అక్కడ పని జరగలేదు. మరోవైపు ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించి 6 లక్షల రూపాయలు సొంతంగా వెచ్చించి ఒక ఇల్లు నిర్మాణం చేయడం, ఇవన్నీ ఏ రకంగా చూడొచ్చు? ఏదైనా స్టంట్ అంటారా? ఇది పబ్లిసిటీ స్టంటా, లేక మీరు ఒక పబ్లిసిటీ స్టంట్కి 6 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పెట్టి పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక బాత్రూంలో నివసిస్తున్నటువంటి కుటుంబాన్ని మీడియా బయటికి తీసుకురావడం జరిగింది. నాకు కూడా తెలియదు. మీడియా బయటికి తీసుకొచ్చినటువంటి క్రమంలో నేను ఆ రోజు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇంటి స్థలాన్ని కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు
ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది, హౌసింగ్ వాళ్ళతో ఇల్లు మాట్లాడడం జరిగింది. ఆలస్యం అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళని అక్కడే బాత్రూంలో పెట్టేటువంటి పరిస్థితి మంచిది కాదని సొంత డబ్బులతో కట్టించుకున్నాను. మీరు అన్నట్లు 6 లక్షలతో నేను 60 ప్రోగ్రాములు పబ్లిసిటీ చేసుకోగలను. నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని రోజు మీడియా ముందు మాట్లాడగలను. రోజు నాకు పబ్లిసిటీనే కావాలనుకుంటే ఇతరత్ర కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ నేను పేదరికం నుంచి వచ్చిన ఒక కుటుంబం బాత్రూంలో నివసిస్తాన్ని, 2 ఆడపిల్లలు, భార్య భర్త అంటే అది ఎంత దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతటి దుర్మార్గాన్ని, ఇంతకంటే దారిద్రాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. సో అటువంటి కుటుంబానికి అండగా ఉండాలని అనుకున్నాను. కానీ పబ్లిసిటీ స్టంట్ కోసం అయితే ఆ 6 లక్షల్ని నేను సోషల్ మీడియాలో వెచ్చించవచ్చు, లేదా ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. నేను పేదవాన్ని, పేదరికం నుంచి వచ్చిన ఆ మానసిక స్థితి, బాధ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడ్డాను తప్ప అది ఒకటి. మీరు అన్నట్టు ట్రాన్స్ఫార్మర్, 4 రోడ్ల కూడలి, మీరు ఇటు చూస్తే ఈ రోడ్లో దాదాపు 3-4 చనిపోయినారు. ఇది కర్ణాటక పావుగడ రోడ్డు. ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. సో సెంటర్లో 4 రోడ్ల కూడలిలో ట్రాన్స్ఫార్మర్, అతిపెద్ద ట్రాన్స్ఫార్మర్, లారీలు ఇవన్నీ కర్ణాటక పోయే వెహికల్స్ ఏదైనా తగిలితే ఎంత పెద్ద ప్రమాదం. శాసనసభ్యుడు అనేవాడికి కంటికి కనిపిస్తుంది ప్రమాదం పొంచి ఉందని. సో నేను దాన్ని నిర్లక్ష్యంగా వహిస్తే గతంలో ఉన్న వాళ్ళకి నాకు తేడా లేకుండా పోతుంది. అధికారులని మొదట నేను మున్సిపల్ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. సార్ మాకు సంబంధం లేదన్నారు. R&B వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది, మాకు సంబంధం లేదన్నారు. నేషనల్ హైవే అన్నారు. తర్వాత వీళ్ళందరినీ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఏ డిపార్ట్మెంటో నాకు సంబంధం లేదు, ప్రమాణ స్వీకారం చేసి వచ్చే లోపు నాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనపడకూడదు అని చెప్పాను. అధికారులు పనిచేశారు. ఇందులో యుద్ధం చేసింది ఏం లేదు. సరే, ఎస్పెషల్లీ గత ప్రభుత్వంలో మిమ్మల్ని కూడా నైట్ మొత్తం ఇదే అడవి ప్రాంతంలో కూడా అరెస్ట్ చేసి చెప్పినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కర్నూలు జిల్లాని అడవి ప్రాంతంలో నెల్లూరు. ఏమనుకున్నారు అసలు? ఎస్పెషల్లీ ఆ రోజు మీరు ఏదో జరగబోతుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో దళితుల మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద చలో కావలి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. చలో కావలి కార్యక్రమానికి బయలుదేరేటప్పుడు నేను అనంతపూర్ నుంచి బయలుదేరినప్పటి నుంచి అనంతపూర్ పోలీసులు వెంటపడడం జరిగింది. అనంతపూర్ పోలీసులు తప్పించుకొని నేను ఇంజుమూరు అనే మండలానికి చేరుకునేటువంటి క్రమంలో ఒక ఫారెస్ట్ ఏరియాలో కొంతమంది సిఐ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు లుంగీలు కట్టుకొని, అది చిన్న రోడ్డు, ఫారెస్ట్ రోడ్లో ఇక వెహికల్ ఎటు కదలడానికి వీల్లేదు, బైక్లు అడ్డం పెట్టేసి దగ్గర పోయి బ్రేక్ వేసిన తరుణంలో చూస్తే లుంగీలు కట్టుకొని కార్ దగ్గరికి వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు కూడా మఫ్టీలోనే జీప్ అడ్డం పెట్టినారు. ఎటు కదలలేని పరిస్థితి. మిడ్ నైట్ దాదాపు 2 గంటల 1 గంట 1:30 సమయంలో ఫోన్ చేసి మా నాయకులకి ఇలాంటి ఇక్కడ ఎవరో నన్ను ఆపినారు, వాళ్ళు పోలీసులు కాదు లుంగీలు కట్టుకొని ఉన్నారని చెప్పేసి ఫోన్ గ్లాస్ ఓపెన్ చేయకుండా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఒకరు వచ్చి ఐడి కార్డు చూపించడం జరిగింది. ఐడి కార్డు చూపిస్తే నేను ప్రతిదీ వీడియో తీసి మా లోకేష్ గారికి, పార్టీ ఆఫీస్కి, నెల్లూరు జిల్లాలో ఉన్న మా బీదర్ రవిచంద్ర గారికి, సోమిరెడ్డి గారికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మీడియాలో దాన్ని బ్లాస్ట్ చేయడం వల్ల అప్పుడున్న ఎస్పీ విజయ్ కుమార్ అనే నెల్లూరు ఎస్పీ గారు, విజయరావు అనే నెల్లూరు ఎస్పీ గారు నన్ను తీసుకొని వచ్చి నా వెహికల్ని, డ్రైవర్ని, నా ఫోన్లని వెనక్కి పంపించేసి నన్ను పోలీస్ జీప్లో తీసుకుని సీతారాంపురం అనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. తెల్లవారుజామున 3:30కి అడిగి పోయినా. ఒక 15 నిమిషాలు నన్ను లోపల పెట్టి మళ్ళీ నన్ను ఒక చిన్న కారులో, అంటే సినిమాల్లో ఎన్కౌంటర్ చేసే పోలీసులు ఏ రకంగా తీసుకుపోతారో ఆ రకంగా ఒక చిన్న కారులో తీసుకొని ముందర 2 సిఐలు, డ్రైవింగ్ సిఐ, రాజు పోలీస్ ల్యాండ్ ఓవర్లో ఉన్నాడు, నైట్ అంతా అక్కడ ఉన్నాడు. దాదాపు 30 గంటలు నన్ను బయట ప్రపంచానికి చూపించుకోకుండా కారు బ్యానెట్ మీద గన్నులు తిప్పి ఫారెస్ట్ లో ఆపి రకరకాలుగా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేసినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత హింసించినా, ఏ రకంగా ప్రయత్నం చేసినా తెలుగుదేశం జెండాని వదలరు. నేను అణువణువున తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆశయాలు, వీటి కోసం పనిచేసేటువంటి క్రమంలో నేను వాటికి భయపడలేదు. అంటే ఎందుకు ఈ మొండితనం? ఇది ఎందుకు అసలు? ఎస్పెషల్లీ అంటే ఏదైనా మన్ననలు పొందాలనే, అలాంటి ఆ రోజు మొండితనం ఏముంది? పార్టీ కమిట్మెంట్. అక్కడ దళితులకి దుర్మార్గంగా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండడానికి పోతే
దుర్మార్గంగా పోలీసులు హింసిస్తే ఇక్కడ ఒకవైపు బాధిత దళిత కుటుంబం, ఒకవైపు పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా మీద బాధ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరిగారు అప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల కిలోమీటర్లు తిరిగిన 5 సంవత్సరాల్లో. అంటే ఇంకొకటి ఫైర్ అనేది అప్పుడు ఎస్పెషల్లీ అప్పుడు గత ప్రభుత్వంలో మాట్లాడాలని ఏదైనా కామెంట్ చేయాలనే భయపడే పరిస్థితులు. మీరు అప్పుడు సాక్షాత్తు మంత్రులనే నిలదీసిన పరిస్థితి, ముఖ్యంగా సవాళ్ళు కూడా విసిరినటువంటి పరిస్థితి తీవ్ర పదజాలంతో. ఏంటి అసలు ఎందుకు అది? ఒక మీ పార్టీ నాయకుల దగ్గర మీరు మనుగడ కోసమా, లేకుంటే ఆ కంటెంట్ బిల్డప్ అవ్వాలి ఖచ్చితంగా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనుగడ అనే దానికి నేను 19లోనే ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని, 19లో అధికారం ఉన్నప్పుడే ఎస్ఎస్ఎల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇంకా కొత్తగా మనోడ ప్రతిపక్షంలో రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నాకు పదవి బాధ్యత ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా నా 5 సంవత్సరాలు దళితుల మీద అఘాయిత్యాలు జరిగాయి. ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడము, మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్ని హింసించి చంపడము, కరుణాకర్ అనే వ్యక్తి కావలిలో ఎమ్మెల్యే అఘాయిత్యాలకి ఎమ్మెల్యే దగ్గర ఉన్న మనుషులే కారణమని లెటర్ రాసి పాయిజన్ తీసుకొని చనిపోవడము, ఇలాంటి అనేక దుర్మార్గాలు. పులివెందుల్లో నాగమ్మ అనే దళిత మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తే ఈ ప్రస్తుత హోంమంత్రి మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి. అంటే ఒకవైపు నేను వచ్చిన ఉద్యమ ప్రస్థానం, నా జాతులకి దళిత జాతికి అన్యాయము దుర్మార్గం జరుగుతుంది. ఒక పార్టీ నాకు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు భయపడో మౌనంగా ఉంటే దానికి అర్థమే ఉండదు. అంటే ఆ ఫైర్ అనేది ఎంఎస్ రాజు ఫైర్ అనేది ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా కొరవడింది అనేది ఒకవైపు. ఏంటి అది? ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ ఫైర్ తో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని నేను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి. ఫైర్ తో ఏం పని ఉంది ఇక్కడ? ప్రతిపక్షంలో ప్రశ్నించే క్రమంలో అగ్రెసివ్నెస్ కనిపించవచ్చు, ప్రతిపక్షంలో పోరాటం చేసేటప్పుడు నా కోపం కనిపించవచ్చు. కానీ నేను అధికార పక్షము, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిధులు కానీ నీళ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే వస్తున్నటువంటి క్రమంలో నేను ఏ రకంగా ఆవేశపడాలా, ఎక్కువ ఆవేశపడాలా? అంటే మనిషి అనే వ్యక్తి కాలానికి అనుగుణంగా తన భావోద్వేగాల్ని చూపించుకోవాలి, కానీ నేను ఆవేశపరునని చెప్పేసి ప్రతినిత్యం ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నా దగ్గరికి వస్తారు, సో నేను ఆవేశపరుని కాబట్టి ఆవేశంగా వాళ్ళతో మాట్లాడాలన్నా, ప్రభుత్వ అధికారులు వస్తారు ఆవేశంగా మాట్లాడాలన్నా, వాళ్ళతో పని చేయించుకోవడం, ప్రజలకు పని చేయడం నా బాధ్యత. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజాప్రతినిధి ఎంత ప్రజల యొక్క మన్నలను పొందుతాడో, అధికారులతో పని చేయిస్తాడు, ప్రజా సమస్యలు నెరవేరుస్తారనేది ముఖ్యం. కానీ ఇక్కడ నేను వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మీరు నన్ను చూసి ఇప్పుడు కూడా అట్లే ఉండాలంటే అది ఎట్లా? అంటే యాక్చువల్లీ ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి ఎంఎస్ రాజు అంటే ఒక పని రాక్షసుడిగా చూస్తాడు అనేది ఒకటి. ఏం చెప్తారు దాన్ని? ప్రజలు నాకు పార్టీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించింది. ఇక్కడ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నన్ను గెలిపించారు. సో నా ముందు ఉన్నటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, లేదా నీళ్లు కానీ, హంద్రీనివా నీళ్లు కానీ, నా ప్రజా సమస్యల పరిష్కారం కానీ నా ముందున్నటువంటి లక్ష్యం. సో ఈ లక్ష్యంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి చనువు కానీ, నారా లోకేష్ గారితో ఉన్నటువంటి చనువుతో ఎక్కువ సార్లు పోయి నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి తీసుకొచ్చే క్రమంలో నేను నా అధినేత కానీ, నా యువనేతతో కానీ ఏదైనా నియోజకవర్గం పని కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే రాజు ఓకే అనిపించుకుంది రాడు అనేది మీ సహచర ఎమ్మెల్యేలు కూడా చెప్పేటటువంటి అంశం. అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పినారా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినా కాదు లేదు అనే పరిస్థితి ఉండదు. సో ఆ క్రమంలోనే నాకున్నటువంటి చనువు పెద్ద ఆయనతో చంద్రబాబు నాయుడు గారితో కానీ, నారా లోకేష్ గారితో కానీ, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులతో కానీ 5 సంవత్సరాలు నేను ప్రతి జిల్లా ఎక్కువ సార్లు తిరగడం, ప్రతి నాయకుడితో నాకున్నటువంటి చనువు కానీ, మంత్రులతో నాకున్నటువంటి చనువుతో కానీ నేను నా నియోజకవర్గానికి ఏం కావాలో అవి తెప్పించుకునే క్రమంలో కొంచెం ముందు ఉండొచ్చు అంతే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు మీరే గెలిచినటువంటి నేపథ్యం, మరి ఈ విజయ పరంపర ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఖచ్చితంగా 2029లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే క్రమంగా ప్రతి ఎమ్మెల్యే 14 నియోజకవర్గాలు ఉన్న శాసనసభ్యులు, 2 ఎంపీలు కూడా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ 2029లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నాం.
సరే, మడకశిర ల్యాండ్ బ్యాంకును దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే మీరు ఆ కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నారు. అంతే కదా. భూములు ఏపీఐసి గతంలో భూములు తీసిపెట్టి నిర్వీర్యంగా ఉన్నాయి. వాటి వివరాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగలిగాము. అదేవిధంగా బెంగళూరు ఎయిర్పోర్టు మడకశిర 2 గంటల జర్నీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, నేషనల్ హైవే ఉంది. సో మా దగ్గర ఇన్ని అవకాశాలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. కలిసినప్పుడు వివరించి చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారికి దాదాపు ఒక 10 సార్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి మన కర్ణాటకకి చెందినటువంటి కుమారస్వామి దగ్గర కూడా మీకు అత్యంత చనువు ఉంది. నియోజకవర్గం కోసం మీరు ప్రతిసారి వెళ్తున్నారు. ఆయన కూడా మీరు చెప్పే అంశాలను ఖచ్చితంగా దాన్ని చేసి పెడతామని మాటిస్తున్నారు. భారీ పరిశ్రమల గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు ఉండే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పక్క రాష్ట్రమే కాబట్టి ఇక్కడ నా నియోజకవర్గ మ్యాప్తో పాటు చుట్టూ ఉన్న కర్ణాటక నియోజకవర్గాల మ్యాప్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలను తీసుకెళ్ళి నేను గుండుమల తిప్పేస్వామి గారు వెళ్ళి ఇక్కడ పరిశ్రమలు వస్తే మీకు కూడా ఉపయోగం అన్నా మాకు సహకరించండి అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. తమరి దృష్టిలో ఉన్నటువంటి పరిశ్రమలను అక్కడ పంపించగలిగితే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, నేషనల్ హైవే ఉంది, భూములు ఉన్నాయి, మా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆ కర్ణాటక మడకశిర చుట్టూ ఉన్న పావుగడ కానీ ఈ నియోజకవర్గాల ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలందరినీ తీసుకెళ్లి జరగడం. ఇక్కడ కర్ణాటక మమ్మల్ని ఇప్పటి వరకు ఆదుకుంది, మా నియోజకవర్గంలో వలస వెళ్ళిన వాళ్ళని. మీరు ఇక్కడ పరిశ్రమలు ఇవ్వగలిగితే కర్ణాటక ప్రాంతం వాళ్ళని కూడా మేము కూడా సపోర్ట్గా నిలబడగలుగుతాము అని చెప్పడం జరిగింది. మరొక అంశం అండి, ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ జరిగి ఉండదేమో, దాదాపు 18,000 ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్కి ఎంఎస్ రాజు సిద్ధమయ్యాడు అనేది ఒకటి. ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టాలి, ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని తెలుగుదేశం పార్టీ పునాదే కూడుగూడు నీడ లేని వాళ్ళు ఉండకూడదనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని ఒక స్లోగన్ తీసుకొని ప్రతి మీటింగ్లోనూ చెప్పడం జరుగుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే లక్ష్యంతో దాదాపు 10 నెలల నుంచి రెవెన్యూ అధికారులతో మీటింగులు పెట్టి అత్యధిక స్థాయిలో ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికేట్స్ ఒకేసారి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. అందుకు రెవెన్యూ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ అధికారులు కానీ విఆర్ఓలు కానీ ఇంటింటికి వెళ్ళి ఇల్లు అవసరమా, స్థలం ఉందా, స్థలము ఇల్లు 2 అవసరమా, ఈ రకంగా లబ్ధిదారులను లిస్టు తీసి దాదాపు 10,000 నుంచి సక్సెస్ అయినా 10,000 నుంచి 18,000 లోపు ఇంటి పట్టాలను ఒకే రోజు ఇచ్చే ప్రక్రియ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిలో చేపట్టాడు. అక్కడ సక్సెస్ అయినాడు. మంగళగిరి లాంటి విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అలాంటి పరిస్థితి ప్లేస్లోనే సక్సెస్ అయినప్పుడు మారుమూల పల్లెలో నేనెందుకు సక్సెస్ కాకూడదని నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నటువంటి పని. సార్, ఫైనల్గా ఏం చెప్తారు మడకశిర నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఏం చెప్పబోతారు? నేను మడకశిర నియోజకవర్గంలో ప్రతి ఇంటి కుటుంబ సభ్యున్ని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అనునిత్యం అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మడకశిరలో ప్రతి ఇంటిలోనూ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మన్నలను పొందే విధంగా ప్రజాపాలన అందిస్తానని చెప్పి గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా గ్రామాల మౌలిక వసతులతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తాను, చేసి చూపిస్తాము. కృష్ణా జలాలు, అమరాపురంకి అంద్రినీవా జలాలు, అమరాపురం చివర ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చెరువులకి ఎప్పుడు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల చరిత్రలో మొట్టమొదటిసారి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి చెరువుకి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు ఒక చెరువు ఫుల్ అయిపోయింది. ఆన్లైన్ చెరువు ద్వారా నీళ్లు పంపిస్తా ఉన్నాం. ఎంఎస్ రాజు నియోజకవర్గం మడకశిర పర్మనెంట్ కాబోతుందా, లేకపోతే ఎలక్షన్స్ టైంకి ఏదన్నా మరే ఆలోచనలు చేసే అవకాశం? నాకు అవకాశం ఉండేది. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గము, నేను ఇక్కడ బాగా పనిచేస్తాను. పార్టీ అధినేత యొక్క నిర్ణయం ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ నేనైతే మా అధినేత నిర్ణయాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా అధినేత నిర్ణయం శిరోధార్యం. ఆయన నిర్ణయాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనైతే నా వ్యక్తిగతంగా నాకు మడకశిర నియోజకవర్గంలో నేను మళ్ళీ కూడా పోటీ చేస్తానని నమ్మకం ఉంది. కంఫర్ట్ జోన్ ఉంది. ప్రజల నుంచి ఆశీస్సులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ
ముఖ్య నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఆశీస్సులు ఉన్నాయి. సో నేను ఇక్కడి నుంచి బయటకు పోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ ఉద్దేశంతో అడుగుతారో దాన్ని క్లారిటీగా చెప్తే నేను అంతకంటే క్లారిటీగా సమాధానం చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్తున్నటువంటి తన అంతరంగం మొత్తం మీద అయితే మాత్రం తన పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించినా శిరసాహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ముఖ్యంగా మడకసిర నియోజకవర్గానికి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా అసెట్ కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలు వలస వెళ్లకుండా నేను చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలు ఫ్యాక్టరీలు కావచ్చు లేక అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ముఖ్యంగా వలసలు కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా అటు రాష్ట్ర నాయకత్వంతోనూ కర్ణాటక పక్కన ఉన్నటువంటి కర్ణాటక కేంద్ర మంత్రితో కూడా నేను సానుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు దోహదపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ నా ప్రజలు మడకసిర నన్ను 15 రోజుల్లో చాలా హక్కున చేర్చుకున్నటువంటి నేపథ్యం కోసం కాబట్టి నేను ఎక్కడ పబ్లిసిటీ స్టంట్ కోసం ఎక్కడ చేయట్లేదు. నేను మనస్ఫూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతి అంశము నాకు మనసును తడుతుంది. కాబట్టి వారికి నేను చేదోడు వాదు ఎమ్మెల్యే కాదు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని మడకసిర నియోజకవర్గానికి కాబట్టి ఖచ్చితంగా సేవ చేయడంలో ముందుంటాను. రాబోయే కాలంలో కూడా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి శిరసావహిస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. మడకసిర అయితే మాత్రం నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.